కోట్లాది మంది అభిమానులు వరుస హిట్ సాంగ్స్ తో కెరీర్ పీక్స్ లో ఉన్న మంగ్లీ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. హైదరాబాద్ లోని పంచగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒకవైపు స్టార్ సింగర్ గా వెలుగుతున్న తరుణంలో ఇలాంటి మోసం, బెదిరింపుల ఆరోపణలు రావటం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? సామాన్యులను వీరు ఎలా నమ్మించారనే విషయాలు ఇప్పుడు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. బాధితులు మరియు పోలీసుల కథనం ప్రకారం మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంతమందితో కలిసి ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ను సిద్ధం చేశారు. తమ వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే చాలా తక్కువ సమయంలోనే ఊహించని లాభాలొస్తాయని సుమారు 100 మందిని నమ్మించారు. మంగ్లీకి ఉన్న సెలబ్రిటీ ఇమేజ్ ను చూసి మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని వీరి చేతుల్లో పెట్టారు. అయితే కాలం గడుస్తున్నా లాభాలు రాకపోగా కనీసం పెట్టిన అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవటంతో బాధితులు రోడ్డున పడ్డారు. 100 మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు రావాల్సిన సొమ్ము కోసం బాధితులు ఎన్నిసార్లు మంగ్లీ బృందాన్ని సంప్రదించినా ఫలితం లేకపోవటంతో వారు న్యాయ పోరాటం కోసం లాయర్ సుబ్బారావును ఆశ్రయించారు. సుబ్బారావు బాధితుల తరపున రంగంలోకి దిగి మంగ్లీ, ఆమె సోదరుడిని నిలదీయటంతో వ్యవహారం ముదిరింది. డబ్బులు అడిగినందుకు న్యాయవాదిని గౌరవంగా చూడాల్సింది పోయి ఎదురుదాడికి దిగటం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాధితులకు న్యాయం చేయాలని చూసిన లాయర్కే ఇప్పుడు రక్షణ కరువైందని ఆయన వాపోతున్నారు. ఈ కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే లాయర్ సుబ్బారావుకు నేరుగా చంపేస్తామంటూ బెదిరింపులు రావటం. సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల కూడా తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను రోడ్డు ప్రమాదం చేయించి అంతం చేస్తామని వారు బెదిరించినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి హింసాత్మక బెదిరింపులకు పాల్పడటం ఇప్పుడు చట్టపరంగా మంగ్లీని మరింత చిక్కుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. సుబ్బారావు ఫిర్యాదును అత్యంత సీరియస్ గా తీసుకున్న పంజగుట్ట పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత మంగ్లీ, శివ, వేణు ఉడుగులపై వివిధ కఠిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాదికి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఆయనకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఈ బెదిరింపుల వెనుక ఉన్న కాల్ రికార్డింగ్స్ మరియు వాస్తవాలను త్వరలోనే బయటపెడతామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కెరీర్ అంతా పాటలతో అల్లుకున్న మంగ్లీ భవిష్యత్తు ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు ఫలితంపై ఆధారపడి ఉంది.